నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదవు. కీర్తనలు 32వ అధ్యాయము 7వ వచనం. దావీదు రాస్తున్న కీర్తన ఇది. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజు, తండ్రి చేత అభిషేకింపబడిన వ్యక్తి, గొలియాతును చంపిన వ్యక్తి, సింహమును చీల్చిన వ్యక్తి. దేవుడు దావీదు చేసిన ప్రతి కార్యంలో తనతో తోడయుండి తనకు విజయాన్ని అనుగ్రహించాడు. అలాగే మనం చూసినట్లయితే తను ఏదీ కూడా పరిపూర్ణంగా ఆనందించలేకపోయాడు. తన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, దుఃఖాలు మనం చూస్తాం. తను ఎవరికి హాని చేయకపోయినా సౌలు దావీదును చంపాలని చూడటం మనం చూస్తాము. తన సొంత కుమారుడే రాజ్యం కోసం దావీదును చంపటానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ దావీదు ఆ కన్నీటితోనే, ఆ భయంలోనే అంటున్నాడు కదా, దాగుచోటు నీవే తండ్రి, నీవు తప్పితే నాకెవరూ లేరయ్యా. దావీదు ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు. ఆయన తలుచుకుంటే తన ప్రాణాన్ని కాపాడుకోలేడా? తనంత చేతకానోడా? దావీదు ఎన్నో యుద్ధాలు దేవుని సహాయంతో గెలవటం చూస్తాం మనం. ఇప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు సహాయం చేయలేడు అనుకుంటున్నారా? తండ్రి దావీదుని గురించి ఒక మాట అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అని. తండ్రి హృదయంలో ఏముందో ఎరిగి అన్ని చేసిన వాడు అని. మనం కూడా మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు మన కుటుంబ సభ్యులే తప్పిదం లేకుండా మనల్ని నిందించి అవమానపరిచి చేస్తున్నప్పుడు భయపడొద్దు. అంటున్నాడు కదా, నీవు నన్ను రక్షిస్తావయ్యా, నాకు విమోచననిస్తావు, నువ్వు జయధ్వనులతో నింపుతావు అని. సమస్త చింతలను ఆయన మీద వేద్దాం. చూచుకునే దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్.